చెప్తున్న ఆ తునికాకు సంబంధించి రైతులకి దళారు నుంచి కాపాడడానికి రైతుల్ని వాళ్ళని విజ్ఞాంతం చేయడానికి దళం ఏ విధంగా సహాయపడింది? అంటే గ్రామాల పూట పోరాట సంఘం పెట్టాలనే విషయం చెప్పేవాళ్ళు. పోరాట సంఘం ఏర్పడేది, అది పోరాట సంఘం ఏర్పడేది. తర్వాత సమ్మె అంటే రేటు ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ సాధించేంత వరకు ప్రజలు సమ్మె చేయాలి, ఆకు తెంపొద్దు అని చెప్పి బంద్ పెట్టించేది. బంద్ పెట్టించడం మూలంగా కాంట్రాక్టర్లు ఆ రోజు మొత్తం వాళ్ళు వచ్చేసి మేము రేటు పెంచుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ సందర్భంగా ప్రజలందరినీ పిలిచి ప్రజలు, పార్టీ, కాంట్రాక్టర్ల మధ్యలో ఒకటి అక్కడ ఆ రేట్లు అనేటి డిసైడ్ అయ్యేది. అట్లా ఆ తునికాకు కావచ్చు, లేకపోతే వెదురు కూలీల పోరాటం కానీ ఇంకా ఇలాంటి అనేక విషయాలపైన కూడా ప్రజల మధ్య లోపట ప్రజల కూలీ రేట్లు పెంపుదలకు సంబంధించింది చేసేవాళ్ళు అది ఆ రోజు. ఓకే, అంటే మహోదయపురంలో స్టార్ట్ అయిన మీ ప్రస్తావన తర్వాత ఏ విధంగా దశగా ముందుకు? మహదేవ్పూర్ నుంచి నేను ఏటనారం పోయినా, మహదేవ్పూర్ ఏటనారం రెండు కలిసే ఉంటాయి అవి. ఆ రెండు ప్రాంతాల లోపల నేను ప్రారంభం లోపల దళ సభ్యుడిగా ఉన్నా, తర్వాత డిప్యూటీ కమాండర్గా ఉన్నా, ఆ తర్వాత కమాండర్గా అయినా, ఆ తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, ఆ తర్వాత డివిజన్ సెక్రటరీ అంటే మహదేవ్పూర్, ఏటునాగరం, తర్వాత ఈరోజున్న పాల్వంచ, కొత్తగూడెం ఏదైతే ఉందో ఒక డివిజన్గా ఏర్పాటు చేసి ఆ డివిజన్కు సెక్రటరీగా కూడా నేను పనిచేసిన. ఆ తర్వాతనే నేను 95 తర్వాత నేను NTHZC అని కొత్తగా ఏర్పాటైంది, అది ఆ HZC మెంబర్గా నేను అక్కడ ఎన్నికైనా. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్గా నేను ఎన్నికైనా. ఇది ఫస్ట్ మీరు చేసిన యాక్షన్? ఫస్ట్ యాక్షన్ అంటే అసలు నేను చేసిన యాక్షన్ అనే కంటే కూడా నేను ఎన్కౌంటర్ గురైందే ఫస్ట్ ఉంది. అది నేను ఫస్ట్ యాక్షన్ చేయలే, ఫస్ట్ నేను ఎన్కౌంటర్ గురైనా. అయ్యో, నేను సంగంపల్లి అనే గ్రామం లోపల 1984 మే నెలనే నేను పోయిన చాలా కొద్ది కాలం లోపలనే తునికాకు పోరాటం కోసం మేము ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్న క్రమం లోపల పోలీసులు అర్థం చేసుకొని అంటే ఒక గ్రామానికి దళం వచ్చింది, ఈ దళం ఇటు పోతుందన్నది అంచనాతోటి వాళ్ళు రాత్రి ఆంబుష్ పెట్టారు. సంగంపల్లి అనే ఒక గ్రామం దగ్గర ఆంబుష్ పెట్టుకున్నారు వాళ్ళు. మేము బాటమట్టి నడిచిపోతున్నాం. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత మేము గమనించాం, పడుకున్నారు అంత మూటల్లాగా ఒక రకమైన తెల్లగా కనబడుతున్నారు. ఎవరని చెప్పి మేము కాషన్ ఇచ్చాను. కాషన్ ఇస్తే వాళ్ళు వెంటనే ఏం మాట్లాడలే. కొద్దిసేపటికి మేము గట్టిగా మాట్లాడిన తర్వాత పోలీసులు అని అన్నారు. ఫైర్ ఏం చేయలే వాళ్ళు. మేము వెంటనే పొజిషన్ తీసుకున్నాం. తర్వాత ఇక ఫైరింగ్ మా సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం. తర్వాత పోలీసులు కూడా చేసారు. దాంట్లో ఎవరికేం కాలే. మేము గ్రెనేడ్స్ వేసినాం. గ్రెనేడ్స్ కూడా పేర్లే కానీ మొత్తం వరకు పోలీసులు భయపడ్డరు. వాళ్ళు అక్కడ భయపడ్డరు. ఆ తర్వాత మేము రిట్రీట్ అయ్యి మేము వెళ్ళిపోయినాం. అది ఫస్ట్ ఇన్సిడెంట్, అది మాకు అందులో నా లైఫ్లో కూడా అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే, ఇది ఇక తర్వాత యాక్షన్స్ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు చాలా అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి చూస్తే నా పైన 100 ఎన్కౌంటర్లు అయినాయి. నా పైన అంటే మా దళం పైన కావచ్చు, లేదా నేనున్న ప్రాంతంలో పట్ల అనేక ఎన్కౌంటర్లు కూడా నేను ఎదుర్కొన్నా. నేను వివిధ యాక్షన్ల పట్ల కూడా నేను పార్టిసిపేట్ చేసిన. నేను సభ్యుడిగా చేసిన, కమాండర్గా చేసిన, CC మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను వివిధ యాక్షన్లో నేను పాల్గొన్నాను. నేను For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.